ఈ వీడియో ఒకసారి వినండి. Muslims go and conquer the adjacent country. What do? We kill them all? No. The Prophet says the first thing you do is call them to Islam. If they accept it, leave them. Khalas, they're Muslims. We go. If they refuse, then tell them to pay taxation, jizya. If they refuse, then we have to fight. And if we fight you, then we capture you. You become our slaves, and we take your land, and you take where because you refuse. I give you two good options. ఏమంటున్నాడు? అబ్దుల్లాలు వేరే దేశం మీద దండయాత్ర చేసినప్పుడు లేదా ఆ దేశం మొత్తం ఓలామయం అవ్వాలి అని అనుకున్నప్పుడు 3 ఆప్షన్లు ఇస్తారట. అందరికీ తెలిసిందే ఇది. ఏంటి? రలీవ్, గలీవ్, చెలీవ్. ఇదే కశ్మీర్ పండిట్ల విషయంలో భారతదేశంలో కశ్మీర్లో వాడిన పద్ధతి. ఒకటి, నువ్వు మతం మారావా, అమ్మతోటి అబ్దుల్లా అయిపోతావు, ఓలానే దేవుడు అని అనుకుంటావు, మాకు ఇంకా హ్యాపీ, నో ప్రాబ్లం. అందరూ అలా మారిపోతే ఇంకా హ్యాపీ, ప్రపంచం మొత్తం అలా అవ్వాలనేది మా కోరిక, అదే మా పుస్తకం చెప్తుంది. రెండవది ఏంటి? ఇది ఉండకు, ఇంకా నువ్వు ఈ దేశంలో నువ్వు ఉండకు, ఇది ఇప్పుడు మా దేశం అయిపోయింది, నువ్వు మా భూమి మీద ఉండద్దు, మా దేవుని నువ్వు నమ్మకపోతే నువ్వు ఉండద్దు. ఇంకొకటి, లేదా ట్యాక్స్ కట్టు, లేదా ప్రాణం తీసేస్తాం. ఇంత సింపుల్గా, ఇంత క్లియర్గా ఒకడు కూర్చొని వాళ్ళ పుస్తకం ఇది చెప్తుంది అని చెప్పడమే కాకుండా నిజంగా గతంలో ఇదే చేసి చూపించారు. కశ్మీర్ పండిట్ల విషయంలో కశ్మీర్లో జరిగింది ఇదే, మనం కల్లారా చూసాము. దాని మీద సినిమా తీసేది ప్రోపకాండా, కుట్ర. మరి ఈ రోజున ఈయన మాట్లాడిన మాటలు గురించి ఎవడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇంత క్లియర్గా, ఇంత ఓపెన్గా, ఇంత చక్కగా వాళ్ళు కూర్చొని ప్రవచనాలు ఇస్తుంటే, మదర్సాలో కూర్చొని మైకుల్లో చెప్తుంటే, వాళ్ళు అదే పాటిస్తూ చేసి చూపిస్తుంటే కూడా ఇంకా కుంభకన్న నిద్రలో ఉండి ఇది మమ్మల్ని కాదు, మాకు కాదు, మా దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుంటాం, మా పీకల మీద పెట్టినప్పుడు ఆలోచిస్తామంటే ఇట్ విల్ బి టూ లేట్. ఇప్పటికైనా శత్రువు ఎవరు, ఆ శత్రువు ఏం ఆలోచిస్తున్నాడు, వాళ్ళ యొక్క అజెండా ఏంటి అనేది తెలుసుకోవాలి. శత్రు బోధ జరగాలి. మీ ఇంట్లో పిల్లలకి శత్రు బోధ చేస్తేనే, శత్రువు ఎవడు అని తెలిస్తేనే, శత్రువు ఎక్కడ ఉన్నాడో తెలిస్తేనే జాగ్రత్త పడతారు, పోరాడగలుగుతారు. ఆ పోరాడగలిగే సత్తా భగవద్గీత, రామాయణ, మహాభారతాలు చెప్తే, శ్రీకృష్ణుడు చెప్పినట్టు హతోవా ప్రాప్యసే స్వర్గం జిత్వావా భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అర్జున, యుద్ధం నిశ్చయం. నీ ముందు అధర్మం ఉంది, నీ ముందు శత్రువు ఉన్నాడో, శత్రువుని నువ్వు జయించు, శత్రువుతో పోరాడు. ప్రాణం పోయిందా, వీర మరణం పొందుతావు, స్వర్గాన్ని చేరుతావు. గెలిచావా, స్టిల్ నువ్వు అధర్మం మీద గెలిచిన వాడివి అవుతావు అని చెప్తాడు. ఇవన్నీ మనం నేర్పిస్తూ పెంచితే అట్లీస్ట్ పిల్లలకి శత్రు బోధ తెలుస్తుంది, శస్త్రం యొక్క విలువ తెలుస్తుంది, శాస్త్రాల్లో ఏముందో కూడా తెలుస్తుంది. సో ఈ 3 చెప్పుకుంటూ కనీసం పెంచితే ఈ లవ్ జిహాద్ బారిన పడకుండా ఉంటారు. శత్రువు ఎవడో తెలుసుకుంటాడు, దానికి సన్నద్ధులై ఉంటారు. లేదా కశ్మీర్ పండిట్ల విషయంలో జరిగినట్టు పారిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. పారిపోవడానికి చుట్టూ సముద్రం తప్ప ఏది లేదు.